హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరి ఆ ఆంక్షలేంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో, ఇదైతే ఆంక్షలు కాదు, ఇవి సదుపాయాలు. అలాగే రాత్రి 12 గంటల దాకా వైన్స్, ఇది కూడా ఒక మంచి సదుపాయమే. కానీ ఇక్కడ ఏంటంటే పోలీసులకి, అలాగే అటు పబ్ నిర్వాహకులకి, ముఖ్యంగా క్లబ్ నిర్వాహకులకి, రెస్టారెంట్ వైన్స్ షాపులు నడిపే వాళ్ళకి ఒక అసోసియేషన్ ముందుకొచ్చింది. తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ అయితే ముందుకొచ్చింది. వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ యూనియన్ ఓనర్ సల్లావుద్దీన్ అయితే ఒక నంబర్ పొందుపరిచారు. ఎందుకంటే ఆ నంబర్ ఎందుకు పొందుపరిచారంటే ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఫ్రీ బైక్ టాక్సీ సర్వీస్ అయితే వాళ్ళు ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి. ఆ నంబర్ ఏంటంటే 9177624678. సల్లావుద్దీన్ చెప్పిన ప్రకారం అసోసియేషన్ ఓనరు ఏం చెప్తున్నారంటే, అవసరమైతేనే ఈ నంబర్కి కాల్ చేయండి, అనవసరంగా కాల్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో అవసరమైన వారికి ఆ క్యాబ్ కార్ అయితే ఉపయోగపడుతుంది, బైక్ టాక్సీ కూడా ఉపయోగపడుతుంది. దాదాపు 500 క్యాబ్స్, అలాగే 250 బైక్ టాక్సీలు ఈసారి ఫ్రీ సర్వీస్ చేయనున్నాయి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు ఈ నంబర్ చేరవేశారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ముఖ్యంగా ముందే పోలీసులకి సమాచారం అందుతుంది కాబట్టి. అలాగే పబ్బులకి, క్లబ్లకి, ఫామ్ హౌస్లకి, రెస్టారెంట్లకి అందరికీ నంబర్లు చేరవేశారు. అక్కడ ఎవరైనా బాగా తాగి పడిపోతే, మహిళలైనా కూడా, కొంతమంది మహిళలు కూడా మద్యం తాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఎవరైనా బాగా డ్రింకర్స్, అంటే ఫుల్ బాగా తాగి హంగామా చేసే వాళ్ళు తాగి రోడ్ల మీదే పడిపోతారు న్యూ ఇయర్ సందర్భంగా. గతంలో ఎన్నో సంఘటనలు చూసాము. సో వాళ్ళందరి కోసం అయితే ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఫ్రీ బైక్ టాక్సీ సర్వీస్ అయితే నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో కూడా రాత్రి 12:30 వరకు నడుపుతున్నారు మెట్రోని. చివరి మెట్రో ట్రైను రాత్రి 1:15 వరకు అయితే స్టేషన్, అంటే డిపోకు చేరుకుంటుంది అనమాట. 1:15 వరకు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనమాట. రాత్రి 8 గంటలకు మొదలు పెడితే పొద్దున 7 గంటల వరకు, మంగళవారం రాత్రి 8 గంటలకు మొదలు పెడితే బుధవారం ఉదయం 7 గంటల వరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే చేయనున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎందుకంటే జిల్లాల వ్యాప్తంగా అలాగే సిటీల వ్యాప్తంగా కూడా ఈ టెస్టులు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే పోలీసులకి నాన్ బెయిలబుల్ కేసు అయితే అవ్వనుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితే మొదటిసారి అయితే 10,000 జరిమానా, అలాగే 6 నెలల జైలు శిక్ష. రెండోసారి అయితే జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా ఉంటుంది. మూడోసారి అయితే లైసెన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది మూడోసారి దొరికితే. ఇక ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పాయింట్లు. ముఖ్యంగా ట్రాఫిక్ పాయింట్లు అయితే 172, చెక్ పోస్టులు అయితే 280 వరకు అయితే పోలీసులు నిర్వహించనున్నారు. దాంతోపాటు హైదరాబాద్ ఫ్లైఓవర్లు క్లోజ్. ఇక హైదరాబాద్లో ఫ్లైఓవర్ల గురించి మనందరికీ తెలిసిందే. ఏమన్నా పెద్ద హంగామా జరిగితే అందరు యూత్ బైకులు, కార్లు వేసుకొని ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి హంగామా సృష్టిస్తారు, పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తారు. కాబట్టి ఫ్లైఓవర్లు కూడా క్లోజ్ చేస్తున్నారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లైఓవర్స్ మినహా అన్నీ బంద్ ఉంటాయి. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూ ఆంక్షలు విధించారు, ట్రాఫిక్ ఆంక్షలు. ముఖ్యంగా నక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండు, పివి మార్గు, ఈ రోడ్లో న్యూ ఇయర్కి హంగామా బాగా ఉంటుంది. లవర్స్ ఎక్కువగా చేరుకుంటారు ఆ ప్లేస్కి. సో ఆ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకే ఓఆర్ఆర్, పివి ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతి. ఎవరైతే ఎయిర్పోర్ట్కి వేరే దేశానికి, ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ప్రయాణం చేయాలనుకున్నారో వారికి మాత్రమే ఓఆర్ఆర్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేకి పైకి వెళ్ళే అవకాశం ఉంది. తాగిన వారు మాత్రం ఓఆర్ఆర్ వెళ్ళడానికి వీల్లేదు, ముందుగానే చెక్ చేస్తారు. ఓఆర్ఆర్ ఎక్కే ముందైనా పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే తెలుసు కదా, మెహదీపట్నంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ముందే చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ముందు చెకింగ్ చేసి టికెట్లు చెక్ చేస్తే అప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. టికెట్లు లేకపోతే మీరు ఓఆర్ఆర్ అయినా పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే అయినా ఎక్కే అవకాశం ఉండదు. ఇక ఇవి మరి న్యూ ఇయర్కి సంబంధించి అప్డేటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. సరిపోతే గానా?